నమస్కారం. ఈ ఉగాది వేడుక సందర్భంగా వేదికను అలంకరించిన గౌరవ అతిథులందరికీ, సత్కారమూర్తులకి, ఇక్కడ విచ్చేసిన మహనీయులందరికీ, మీడియా మిత్రులకి, స్నేహితులకి నా హృదయపూర్వక స్వాగతం, సాదర అభివందనం. ఈరోజు మనం నిర్వహిస్తున్న ఈ ఉగాది పురస్కార వేడుక కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు. ఇది ప్రతిభకు గౌరవం, సేవకు గుర్తింపు, సంస్కృతికి ప్రతిష్ట. ముందుగా మనందరి గర్వకారణమైన పద్మవిభూషణ్ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన అత్యంత బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా మా ఆహ్వానాన్ని సాదరంగా అంగీకరించి ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసినందుకు మేము ఎంతో గర్వంగా భావిస్తున్నాం. ఇది ఆయన గొప్పతనం, మనపై ఉన్న ఆయన అభిమానానికి నిదర్శనం. 99 టీవీ ప్రజాపక్షం వహిస్తూ ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తుంది. 99 టీవీ ఈ ఉగాది పర్వదినాన ఒక నూతన అధ్యాయానికి తెరతీస్తుంది. పర్మనెంట్ కాంప్లెక్స్, డిజిటల్ ఛానల్స్ విస్తరణ, ఆధునిక ఓపెన్ స్టూడియో ఇత్యాది అటువంటివి. ఈ భవన సముదాయాన్ని చిరంజీవి గారి స్వర్ణహస్తాలతో ప్రారంభించాలని కోరినప్పుడు ఆయన అంగీకరించడం మాకెంతో సంతోషదాయకం. తెలుగు ప్రజలకు ఉగాది పండుగను ఎంతో ఘనమైనటువంటి పండుగ. ఉగాది తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ. అలాంటి ఘనమైన రోజున 99 టీవీ పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందిస్తుంది. ఈరోజు మనం సత్కరిస్తున్న మహనీయులు వివిధ రంగాల్లో నిష్ణాతులు. న్యాయ వ్యవస్థ, ఆధ్యాత్మికం, పరిపాలన, సినిమా, సాహిత్యం, సంస్కృతి, సంగీతం, నృత్యం, వైద్యం, విద్య, సామాజిక సేవ, వ్యాపారం, ఇలా అన్ని రంగాల్లోనూ అద్భుతమైన సేవలు అందించిన వారే వీరు. వారిని సత్కరించడం అంటే ఆయా రంగాలను మనం గౌరవించినట్టుగా భావించాలి. జర్నలిజంలో ఖచ్చితంగా ఇది ఒక సత్సంప్రాయంగా నిలుస్తుందని అనడంలో సందేహం లేదు. జర్నలిజం అంటే రాజకీయాలు మాత్రమే కాదు, జర్నలిజం అంటే సమాజాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించడం. అందుకే 99 టీవీలో మేము 25 కీలక అంశాలకు ప్రాధాన్యతనిచ్చే డిజిటల్ ఛానల్స్ని కూడా ప్రారంభించాం. ఒక సమాజం కేవలం శక్తితో ఎదగదో, విలువలతో ఎదుగుతుంది. ఈరోజు మనం సత్కరిస్తున్న వారు అలాంటి విలువలకు ప్రతిరూపాలు. వారి జీవితం ముందు తరాలకు స్ఫూర్తిదాయకం. చిరంజీవి గారు కేవలం ఒక సినీ నటుడు కాదు, ఆయన కృషి, క్రమశిక్షణ, వినయం, సేవాభావం నిలువెత్తు వ్యక్తిత్వానికి నిదర్శనం. ఒక ఐఏఎస్ అధికారిగా నా అనుభవంలో నేను అనేక వ్యవస్థలను చూశాను. కానీ ఒక విషయం స్పష్టంగా తెలుసుకున్నాను: నిజమైన ప్రతిభను గౌరవించే సంస్థలే దీర్ఘకాలంగా నిలుస్తాయి. ఆ లక్ష్యంతోనే 99 టీవీ స్కై నెట్వర్క్ని నడపదలుచుకున్నాము. ఈరోజు సత్కారం పొందుతున్న అవార్డు గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ విజయాలు, మీ వ్యక్తిగత గౌరవం సమాజానికి మార్గదర్శనం. మా ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడికి విచ్చేసినందుకు నా అభినందనలు. ఈ ఉగాది సందర్భంగా మనమందరం ఒక కొత్త ఆరంభాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం మనందరికీ సంతోషం, ఆరోగ్యం, విజయాన్ని అందించాలని కోరుకుంటూ మీ అందరికీ